వైఎస్ఆర్ జిల్లా పులివెందులకు చెందిన కొందరు ఫైనాన్స్ వ్యాపారులు కదిరి మాజీ ఎమ్మెల్యే జొన్న రామయ్యకు చెందిన జొన్న లాడ్జిని తనఖా పెట్టుకుని 1,25,00,000 అప్పుగా ఇచ్చారు. అయితే లాడ్జిని మరెవరికో అమ్ముతున్నారని తెలుసుకున్న పులివెందుల వ్యాపారులు లాడ్జి వద్దకు చేరుకుని వడ్డీతో సహా మొత్తం అప్పు చెల్లించాలని లేదంటే లాడ్జికి తాళం వేస్తామని హెచ్చరించారు. ఓ దశలో మాజీ ఎమ్మెల్యే జొన్న రామయ్య కుమారుడు సినీ నటుడు పరమేష్పై దాడికి దిగారు. ఇంతలో విషయం తెలుసుకున్న మరో మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ అనుచరులతో వచ్చి పులివెందుల వ్యాపారులపై ఎదురుదాడికి దిగారు. పరిస్థితులు సీరియస్గా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని పులివెందుల వ్యాపారులను స్టేషన్కు తరలించారు. నరసింహారెడ్డి అనే వాళ్ళు మాకి కుటుంబం నుంచి స్టార్టింగ్ నుంచి వాళ్ళు వడ్డీల మీద వడ్డీలు చక్కెర వడ్డీలు వేసి 8 రూపాయలు 10 రూపాయల వడ్డీలు తింటా ఉండేదే కాకుండా ఈరోజు మా పైన దౌర్జన్యం చేసి చంపేదానికి పులివెందుల నుంచి మనుషుల్ని తీసుకొని వచ్చి వెనకాల నన్ను పట్టుకొని ఒకరి ముందర నుంచి కొడతా అంటే వెనకాల చంపుతామని నన్ను ఈరోజు చంపేదానికి వచ్చి నా పైన మర్డర్ అటెంప్ట్ చేశారు. ఈరోజు ఇన్ని వడ్డీలు మేము కడతాండి కూడా మేము ఇన్ని రోజులు మానంకి మర్యాదకి మేము ఇన్ని రోజులు ఉండి మేము బయటకు వస్తే కనుక బాగుండదని ఒక దీంతో మేము ఉంటే ఈరోజు మొత్తం వచ్చి నేను వాళ్ళ పేర్లతో సహా చెప్తా వెనకాల వచ్చి దాంకొని మాతో పాటు నమస్తే నమస్తే అని చెప్పి ఉండేవాళ్ళు కూడా ఈరోజు వెనకాల నుంచి పులివెందుల నుంచి మనుషులను తీసుకొని వచ్చి రామ్ సుబ్బారెడ్డి నరసింహారెడ్డి వీళ్ళ వ్యక్తులు ఇంకా కొన్ని మంది పేర్లు ఉన్నాయి వాళ్ళందరూ కూడా వచ్చి నన్ను చంపేదానికి చూసినారు. మా చిన్న కుటుంబాన్ని ఇంతవరకు పూర్తి స్థాయిలో వడ్డీలతో నాశనం చేసి పెట్టారు. ఎంత వడ్డీ తీసుకుంటారు వాళ్ళు? 9 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చిన చక్కెర వడ్డీలు రాసుకొని భయపెట్టి వడ్డీకి వడ్డీ ఆ టోటల్ 2 కోట్లకు ఫైన్ రావాలి. ఎవరు తీసారు? 2 కోట్లకు ఫైన్ రావాలి. డబ్బులు అడగడానికి పోయినాము. డబ్బులు అడిగితే ఇద్దరు అబ్బా కొడుకు మా మీదకి దాడికి వచ్చినారు. దాడికి ఎగవన్నప్పుడు మేము డబ్బులు అడిగేదానికి పోయినప్పుడు రీజనబుల్గా అడిగితే వాళ్ళు కొట్లాటకు వచ్చినారు. వాళ్ళ మీద పడి ఇది చేసినారు. మేము మీద పడి ఇది చేసినాం. రైట్, అసలు ఈ ఘటనకి సంబంధించి మరింత సమాచారాన్ని కరస్పాండెంట్ శివారెడ్డిని అడిగేస్తున్నాం. శివారెడ్డి, అసలు ఏం జరిగింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? కిషోర్, అనంతపురం జిల్లా కదిరిలో ఫైనాన్స్ వ్యవహారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందనే చెప్పాలి. ఎందుకంటే వాస్తవానికి పులివెందులకు చెందిన 3 వ్యాపారులు 1,25,00,000 రూపాయలను కదిరి మాజీ ఎమ్మెల్యే జొన్న రామయ్య అతని కొడుకు పరమేశ్వరకు అప్పుగా ఇచ్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారం సంబంధించి అప్పుకు షూరిటీగా కదిరి పట్టణంలో ఉన్న జొన్న లాడ్జిని తాకట్టు పెట్టారు. ఆ మేరకు రిజిస్టర్ కూడా చేసుకున్నారు. అయితే చాలా కాలమైనా సరే అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో పాటు ఇటీవలే జొన్న రామయ్య చెందిన లాడ్జిను మరొకరికి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పులివెందుల వ్యాపారులు ఈ మధ్యాహ్నం నేరుగా కదిరికి చేరుకున్నారు. తమ బాకీ తీరుస్తావా లేకపోతే లాడ్జిను స్వాధీనం చేసుకోవాలంటూ వాగ్వివాదానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే లాడ్జికు తాళాలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంతలో జోక్యం చేస్తున్న మరో మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ తన అనుచరులతో నేరుగా రావడం పులివెందుల వ్యాపారులతో పూర్తి స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో కందికుంట వెంకటప్రసాద్ అనుచరులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. పులివెందుల వ్యాపారుల పైన పూర్తి స్థాయిలో దాడికి పాల్పడ్డారు. సాక్షాత్తు పోలీసులు అక్కడ ఎస్ఐలు సిఐలు ఉన్నప్పటికీ ఈ దాడి చోటు చేసుకుంటే ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు వారిని చెదరగొట్టారు. ప్రస్తుతం కదిరి పోలీస్ స్టేషన్ లో ఇరు వర్గాలను పిలిపించుకొని మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కిషోర్, అంటే శివారెడ్డి, ప్రస్తుతం జొన్న రామయ్య ఏమంటున్నారు ఈ విషయానికి సంబంధించి? జొన్న రామయ్య సంబంధించి మాత్రం ఒక విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జొన్న రామయ్య 1,25,00,000 రూపాయలు పులివెందుల వ్యాపారం నుంచి అప్పు తీసుకున్నారు. అయితే ఆ అప్పుకు సంబంధించి షూరిటీగా లాడ్జిలో తాకట్టు పెట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న టీడీపీ నేత కందికుంట
వెంకట ప్రసాద్ ఏదైతే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారో కందుకుంట వెంకట ప్రసాద్ ఇటీవలే 8 కోట్లకు రామయ్య నుంచి లాడ్జిను కొనుగోలు చేసినట్టు చాలా స్పష్టంగా సమాచారం అందుతోంది. అందుకే పులివెందుల వ్యాపారులను అడ్డుకోవడం, వారిపైన దౌర్జన్యానికి దిగిన ఈ పరిస్థితులు గమనిస్తుంటే ఇప్పటికే కందుకుంట వెంకట ప్రసాద్ లాడ్జిని హ్యాండ్ ఓవర్ చేసుకున్న వాతావరణం ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే తమ పరిస్థితి ఏంటి, తాకట్టు పెట్టిన వాతావరణం ఉంది కనుక తమ అమౌంట్ కు గ్యారంటీ ఏంటని పులివెందుల వ్యాపారులు చాలా స్పష్టంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే లాడ్జ్ కు తాళాలు వేసిన సందర్భంలోనే ఈ ఘటన చోటు చేస్తున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దీనిపైన ఉన్నతాధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. ఎందుకంటే పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో పంచాయతీ జరుగుతున్న వాతావరణం కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పటి వరకు పోలీసులు ఏమంటున్నారు ఈ విషయం మీద? పోలీసులు ఎలాంటి కేసులు ఇప్పుడు దాకా నమోదు చేయలేదు. ఎందుకంటే అటు పులివెందుల వ్యాపారులను, ఇటు కదిరికి చెందిన మాజీ ఎమ్మెల్యే కందుకుంట, అదేవిధంగా జొన్న రామయ్య ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలతో సంప్రదిస్తూ ఉన్నారు. విషయాన్ని సమస్యలు ఏ విధంగా పోలీసు తీసుకురావాల్సింది అని చాలా స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పులివెందుల వ్యాపారులు మాత్రం చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు, తమకు రావాల్సిన అసలు 1,25 లక్షలు ఉంది, దానికి సంబంధించి ధర్మ వడ్డీతో కలిపి 1,35 లక్షల దాకా అవుతాయి. అందుకే ఖచ్చితంగా ఆ డబ్బు అనేది ఇవ్వండి, లేదంటే లాడ్జన్న హ్యాండ్ ఓవర్ చేయండి, తప్పించి ఇలాంటి దౌర్జన్యానికి దిగలేదు లేదని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మరోవైపున పోలీసులు ఇరు వర్గాల వాదులు విన్న తర్వాత ఒక డిసిషన్ తీసుకునేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ శివారెడ్డి.